ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనలు మరియు కేంద్ర ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఆవరణలో విలేకరులతో మాట్లాడిన రేణుకా చౌదరి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయని, దేశంలో క్రమంగా తిరుగుబాటు ధోరణి కనిపిస్తోందని పేర్కొన్నారు. ఓ విప్లవాత్మక మార్పు తాలూకా వాసన స్పష్టంగా సోకుతుందని వ్యాఖ్యానించారు. జంతర్ మంతర్ ప్రాంతంలో వందే మాతరం, ఇంకిలాబ్ జిందాబాద్ వంటి దేశభక్తి విప్లవాత్మక నినాదాలు మార్మోగుతున్నాయని, ప్రజలు తమ హక్కుల కోసం రోడ్లపైకి వచ్చి గళమెత్తడం ప్రజాస్వామ్యం సజీవంగా ఉందనడానికి నిదర్శనమని ఆమె అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న నీటి ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాల వల్ల విద్యార్థులు తమ మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు కూడా పాల్పడడం బాధాకరమని, దీనికి బాధ్యత వహించాల్సిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవులు ఎలా కొనసాగుతున్నారు అని ప్రశ్నించారు. శాంతియుత పద్ధతిలో నిరసన తెలుపుతున్న ప్రముఖ పర్యావరణ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ను బలవంతంగా అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆమె మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే గొంతులను పాలకులు నొక్కేస్తున్నారని ఆరోపించారు. అయోధ్య రామాలయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, దేశంలో ఇటువంటి తీవ్రమైన సమస్యలు నెలకొన్నప్పుడు ప్రజాప్రతినిధులు స్పందించకుండా ఉండలేరని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల దేశంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని, రాబోయే రోజుల్లో ఇది పెద్ద మార్పునకు దారితీస్తుందని రేణుకా చౌదరి ఈ సందర్భంగా హెచ్చరించారు.